తర్వాత ఏమవుతుందో చూడండి. సరే, అది మీ ఇష్టం. కానీ అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఉండిలో ఓటర్స్కి ఉండి మీ పేరెంట్ దాన్ని ఏమంటారు, మీ మదర్ కాన్స్టిట్యున్సీ అది, మీ ఉండిలో ప్రజలందరూ వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? పెడతా వాళ్ళకి ఏమి చెప్తాను అంటే, డెఫినెట్గా మన నియోజకవర్గానికి ఎక్కువ మంచి జరిగే ఏ చిన్న అవకాశాన్ని నేను వదలకుండా పనిచేస్తాను అని నేను ధైర్యంగా చెప్తున్నాను, చేస్తాను కూడా. మొత్తం ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2,20,000, 16,000-20,000 ఆ మధ్యన ఉంది ఫైనల్ నెంబరు. సో గతంలో అంత గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక సునామీ లాగా 151 స్థానాలు వచ్చినప్పుడు కూడా ఉండిలో 12,000 మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం సునామీ ఉంది కాబట్టి 40,000 అనేది ఇట్స్ ఎ కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్ మెజారిటీ. రైట్ రఘురామరాజు గారు, థ్యాంక్స్ ఫర్ ది జాయినింగ్. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. నేను ఎంత బిజీగా ఉన్నా మధ్యలో అలా వారానికి ఒకసారి ఇలా మాట్లాడేసుకుందాం. అలాగే, తప్పకుండా, నో ప్రాబ్లం. తప్పకుండా. హలో ఆగండి వెంకటకృష్ణ గారు, చెప్పండి వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం. రేపు మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. సో వారికి రేపు ఆయన దొరుకుతారో దొరకరో ఫోన్లో